రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి శంకుస్థాపనలు చేశారు. షేక్పేట వార్డులో 316 లక్షల రూపాయలతో షేక్పేటపై ఓవర్ కింద చేపట్టనున్న స్పోర్ట్స్ పార్క్ కి శంకుస్థాపన, కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫుట్పాత్లకు శంకుస్థాపన, హరిజన బస్తీ వద్ద నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు మంత్రులు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ముందుంటుందన్నారు. గవర్నర్ గారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకునే వారితో మేము ఉంటుంది. ఇవాళ జుమ్మా శుక్రవారం నమాజ్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం అటు గ్రామీణ ప్రాంతాల రైతులకు, ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులకు 1వ తారీఖు జీతం ఇస్తూ కొత్త ఉద్యోగాలు ఖాళీలను భర్తీ చేస్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఆలోచనకు మీ అందరి ఆశీర్వదనం కావాలని కోరుకుంటూ తప్పకుండా ప్రజా సమస్యల పరిష్కారంలో ఈ ప్రభుత్వం ముందుంటుంది. ఈ సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తాం. అన్ని రకాల ఆశీర్వదనం కోరుతూ మీ అందరికీ నమస్కారం, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.